ఇది ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ లో మనము ఎంత సంపాదించుకోగలిగే కెపాసిటీ మనకుంటుందో అంత ఎక్కువగా సంపాదించుకునే ఒక అద్భుతమైన వెల్త్ కి సంబంధించిన క్రియేషన్ కూడా ఇక్కడ ఉందండి. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఒక హెల్త్, ఒక వెల్త్, అంటే ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇవి రెండు కలబోసిన ఒక అద్భుతమైన ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి ఎట్లా సార్ మాకి మంచి ఎక్స్పర్ట్ చెప్తే బాగుంటుంది కదా అంటే, ఖచ్చితంగా అండి. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వన్ ఆఫ్ ది ఈ కంపెనీలో ది బెస్ట్, అంటే ఆయన ఒక మంచి ర్యాంక్ అచీవర్ గా, దీంట్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్ గా ఆయన ప్రూవ్ అయ్యి ఆయన మనకి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. అయితే ఒక్క మాట కంపెనీ గురించి నేను చెప్తానండి. ఈ కంపెనీ అంటే ఈ ఒక ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్, ఈ ప్లాన్ మనకి ఇండియాకు వచ్చి దాదాపు ఒక సంవత్సరం పాటు ఫారెన్ కి సంబంధించింది. ఇండియాలోకి మనకి ఎంటర్ అయ్యి దాదాపు ఒక 1 year పాటు ప్రీ లాంచ్ పీరియడ్ లో ఉండిందండి. సక్సెస్ఫుల్ గా ఇండియాలో కూడా లాంచ్ అయిపోయి ఇప్పటికి 100 రోజులు దాటింది. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. మరి ఈ సంవత్సరం పాటు ఏమైందండి అంటే, ఈ సంవత్సరంలో ఇండియాలో ఎంతో మందికి, అంటే కొన్ని వేల మందికి, అత్యద్భుతమైన లక్షల మందికి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, చాలా చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చింది. అంటే ఎంతో చాలా ఎక్కువ సంపాదించుకున్నారండి. సో అలాంటి ఒక సంపాదనకి సంబంధించిన ఈ వ్యాపార విశేషాన్ని మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. ఎలాగంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఇండియాలో ఒక సంవత్సరన్నర పాటు ఇండియాలో ర్యాక్ అండ్ రోల్ చేసిందండి. తరాల్ని మార్చేసే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. మీ తరాల్ని మార్చే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. కాబట్టి మీరు ఎలా వినాలి అంటే, మధ్య మధ్యలో ఇలాగ ఎవ్వరూ హ్యాండ్ రైజ్ చేస్తూ, ఇది క్వశ్చన్స్ అడిగే సెషన్ కాదు, మీరు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఏది ఉండదు. చాలా అద్భుతంగా మనకి ఇక్కడ ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, చక్కగా ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చోండి. మిమ్మల్ని ఎవరైతే పిలుచుంటారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఒక మంచిగా ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చుని, వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇక్కడ చెప్పే విశేషాలను మీరు వింటే ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక యూటర్న్ తీసుకుంటారండి. ఎలాగంటే మీకు మంచి ఐశ్వర్యం, అంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే మీ ముందు ఉంటుంది. ఓకేనా? మరి ఇంత చెప్పాను కదా. మరి ఈ ఆపర్చునిటీని మనకి చెప్పడానికి ద వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, 20 సంవత్సరాల తన ఎక్స్పీరియన్స్ తో ఈ పర్టికులర్ బిజినెస్ లో ఒక ప్లాటినం ర్యాంక్ సంపాదించి తను అచీవ్ అయ్యి ఆయన మన ముందుకు రాబోతున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ముక్కుబాల్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ శుభ సాయంత్రం వేళ మీరందరూ సమయానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ మేము ముందుంచబోతున్నాం. ఈ కంపెనీ వచ్చి నియర్. సో నా స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ వీలైతే కొద్దిగా లౌడ్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే కార్ లో కాబట్టి ఇది బ్లూటూత్ లో ఉంటుందేమో. కొద్దిగా లౌడ్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే అండి, నేను ఇదివరకే చెప్పున్నాను, ఎవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేసి సార్ చెప్తున్న విషయాన్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకండి. ఇది హ్యాండ్ రైజ్ చేసి ఏ క్వశ్చన్స్ అడిగే సెషన్ కాదండి, శుభ్రంగా మీరు వినే సెషనే. కాబట్టి హ్యాపీగా వినండి, ఆపర్చునిటీని వినండి. రవిచంద్రబాబు గారు, ఎస్ సార్. 1000 అయినట్టుందండి. చాలా సంతోషం. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఇప్పుడు క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్. ఓకే సార్. ఒక స్క్రీన్ షాట్ తీయండి సార్. ఎస్ సార్, స్క్రీన్ షేర్ మీదే.
రవిచంద్రబాబు గారు స్క్రీన్ నీట్ గా ఉందా? ఎస్ సార్, నా వాయిస్ Clear, క్లియర్ గా sir. ఉందా? నా వాయిస్ రెండు కూడా ఓకే సార్, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, మీ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ సార్, క్యారీ ఆన్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమయం కంటే ముందే 1000 మెంబర్స్ దాటిపోయారు, చాలా సంతోషంగా ఉంది. సో నా పేరు ముక్కు బాలరెడ్డి అండి. నేను ఈ బిజినెస్ లో ప్లాటినం ర్యాంక్ లో ఉన్నా. మరి నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అద్భుతమైన కంపెనీ. దాని యొక్క విశేషాలను, దాని యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇందులో ముఖ్యంగా కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, కంపెనీ ఆఫర్ చేస్తున్న ఇన్కమ్ ప్లాన్ ఏంటి, దాని యొక్క పొటెన్షియల్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలతో పాటు మరికొన్ని విషయాలను కూడా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క మొబైల్ను పైన ఆటో రొటేషన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో, అంటే అడ్డంగా పెట్టుకోండి, నిలువుగా పట్టుకోకుండా అడ్డంగా పట్టుకుంటే నా స్క్రీన్ నీట్గా స్లైడ్ షో చక్కగా ఉంటుంది. సో థ్యాంక్ యూ. మరి మా కంపెనీ నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్ అండ్ ప్రొడక్ట్ ప్లాన్ పొటెన్షియల్ తెలుసుకునే ముందర, మరి మనకంటూ ఈ బిజినెస్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు, ఆశలు, కోరికలు, గోల్స్, విజన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకున్న కలలు ఏంటివి? కుటుంబంతో ఆనందంగా జీవించటమా, మరి సొంత ఇల్లు కట్టుకోవటమా, పిల్లలను బాగా చదివించటమా, సొంత కారు కొనుక్కోవటమా, లగ్జరీ కారు, లేదు బాగా డబ్బు సంపాదించటమా? ఇందులో ఒకటా, రెండా, మూడా, లేక అన్ని కోరికలు ఉన్నాయా? అసలు కోరికలే లేవా? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఏ కోరిక లేని వాడికి ఈ బిజినెస్ ఈ టైం వేస్ట్ తప్పితే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మీకు ఏ కోరిక లేకపోతే మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక్క కోరిక ఉన్నా సరే మీరు ఆసక్తిగా వినండి, అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు చేస్తున్న ప్రజెంట్ బిజినెస్, జాబో, లేకపోతే మరేదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అందులో మీకు ఇలాంటి కోరికలు తీరే అవకాశాలు చాలా తక్కువ. సో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది, అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, రిస్క్ లేకుండా. సో కేవలం మీ నిర్ణయంతోనే మీ భవిష్యత్ మార్చగలిగే ఒక గొప్ప ఆపర్చునిటీ ఈ నియంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచ్చే ఒక గొప్ప అవకాశం. దీని ద్వారా మనం పొందగలం హెల్తీ లైఫ్ స్టైల్, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే టైం ఫ్రీడమ్. ఈ మూడు ఎక్కడుంటే అక్కడే ఆనందం ఉంటుంది. ఆనందానికి 3 కావాలి: ఒకటి ఆరోగ్యం, రెండోది నిరంతర ఆదాయం, మూడోది ఆ రెండింటిని వినియోగించుకోగలిగే టైం ఫ్రీడమ్. ఈ మూడింటిని మనకు ఆఫర్ చేస్తుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో. సో మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యానికి ఒకే ప్రొడక్ట్, స్టెమ్ సెల్ యొక్క ప్రొడక్ట్తో మల్టిపుల్ ఇన్కమ్స్ మనకు ఆఫర్ చేస్తుంది నియంగ్.
వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. మా కంపెనీ ప్రొఫైల్ వచ్చి మరి భారతదేశంలో బిజినెస్ చేయడానికి అన్ని రకాల లైసెన్సులు కలిగి ఉంది ఈ కంపెనీ. చండీగఢ్ హెడ్ ఆఫీస్ కలిగి ఉంది ఇండియాలో. యాక్చువల్గా సింగపూర్ బేస్డ్ కంపెనీ ఇది. హెడ్ ఆఫీస్ మన ఇండియాలో హెడ్ ఆఫీస్ వచ్చి చండీగఢ్. అలాగే రీజనల్ ఆఫీస్ వచ్చి బెంగళూరులో నిన్న అంటే ఈ నవంబర్ 26వ తేదీ ఓపెన్ అయింది. ఈ డిసెంబర్ అంటే మాకు హామీ ఇచ్చిన ప్రకారం జనవరి 26వ తేదీ కల్లా హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఓపెన్ అవబోతుంది. హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ముఖ్య పట్టణాల్లో జనవరి 26వ తేదీ లోపలనే మనకు ఆఫీసులు మరొక 10 రాబోతున్నాయి. అలాగే మేము గ్లోబల్ గా వివిధ దేశాలకు ఈ 2026లోనే మోర్ దెన్ 15 కంట్రీస్ కు ఎక్స్పాన్షన్ చేయడానికి బిజినెస్ ను మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ ద గ్లోబల్ బిజినెస్. సో ఇక మరి మా ప్రొడక్ట్ కు సంబంధించి FDA అప్రూవల్స్ ఉన్నాయి. FDA ఆధ్వర్యంలోనే మా ప్రొడక్ట్ తయారవుతుంది. ఇక ఇండియాలో బిజినెస్ చేయడానికి అవసరమైన సర్టిఫికేట్స్ తో పాటు పాన్ కార్డు కానివ్వండి, ట్యాన్ కార్డు కానివ్వండి, పసాయ్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికేట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మా న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కలిగి ఉంది. ఇక ప్రొడక్ట్ సంబంధించి జాతీయంగాను అంతర్జాతీయ సర్టిఫికేట్లు ఎన్నో కలిగి ఉంది. సో ఈ ప్రొడక్ట్ లో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించే అనేక సర్టిఫికేట్లు, అంతర్జాతీయ సర్టిఫికేట్లు కూడా మా కంపెనీ ప్రొడక్ట్ కలిగి ఉంది. అందులో కోసర్ సర్టిఫికేట్ అంటే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో మరి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోగలిగే ఎనీ ప్రొడక్ట్ ను యూజ్ చేయగలిగే కోసర్ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ ప్రొడక్ట్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే దాని వినియోగదారులకు రెస్పాన్సిబిలిటీ కోసర్ సర్టిఫికేట్ వాళ్ళదే. ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు దాన్ని, అంత గొప్ప సర్టిఫికేట్ అది. అలాగే HACCP సర్టిఫికేట్, ఎలాంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ ఎలాంటి యానిమల్ టెస్టింగ్స్ కూడా దీని మీద లేవు. అటువంటి అద్భుతమైన సర్టిఫికేట్ అది. అలాగే ఆర్గానిక్ సర్టిఫికేట్ అంటే ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేవని నిర్ధారించే సర్టిఫికేట్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే జాతీయంగా అంతర్జాతీయంగా అనేక సర్టిఫికేట్లు మా ప్రొడక్ట్ కలిగి ఉంది. ఇక మా కంపెనీ మీకు అందిస్తున్న ప్రయోజనం 2 రకాల ప్రయోజనాలు. ఒక పనికి 2 రకాల ప్రయోజనాలు. అవేంటంటే ఆరోగ్యకరమైన జీవితంతో పాటు నిరంతర ఆదాయం. ఇవి 2 ఒకే ప్లాట్ఫామ్ మీద మనకు లభిస్తా ఉన్నాయి. ఒక పనికి 2 ప్రయోజనాలు, 2 రకాల ప్రయోజనాలు. సో దీంతో ఆరోగ్యము, నిరంతర ఆదాయం, ప్యాసివ్ ఇన్కమ్, అలాగే టైం ఫ్రీడమ్, ఈ 3 ఎవరికి లభిస్తాయి? చాలా రేర్. సో ఎవరైతే ఆనందంగా జీవించాలనుకుంటున్నారో, వారికి నచ్చిన విధంగా జీవించాలనుకుంటున్నారో ఈ 3 వారికి కావాలి. అలాంటి 3 ఎంతమందికి ఉంటాయో సమాజంలో మీరే ఆలోచించండి. చాలా రేర్గా ఉంటుంది. ఒక నెట్వర్కర్కు మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది. అలాంటి గొప్ప ఆపర్చునిటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక మా కంపెనీ ప్రొడక్ట్ క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ అనేది ఒక ఇన్నోవేటివ్ యూనిక్ ప్రొడక్ట్ అండి. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. స్టెమ్ సెల్ అంటే ఏంటి? మరి తండ్రి యొక్క యూరియం తల్లి ఊమ్ను కలిసినప్పుడు జనరేట్ అయ్యే ఒక ఫస్ట్ సెల్, ఆ ఫస్ట్ సెల్నే ఒక కొత్త సెల్, న్యూ సెల్, సింగిల్ సెల్, దాన్నే మూలకణం అంటాం, స్టెమ్ సెల్ అంటాం, మదర్ సెల్ అంటాం, లేదంటే దైవ కణం అంటాం. సో అదే స్టెమ్ సెల్. ఒక కొత్త ప్రాణికి అంకురార్పణ జరుగుతుంది అనమాట. ఇద్దరి కలయిక వల్ల, ఆడమగ కలయిక వల్ల ఒక నూతన ప్రాణికి ఎక్కడైతే అంకురార్పణ జరుగుతుందో మొదటి సెల్
దాన్నే స్టెమ్ సెల్ అంటాం. అది ఇన్ఫర్మేషన్తోను అలాగే మెమరీతోను వస్తుందండి. ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రీ ప్లాన్డ్, అంటే మన కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, అంటే మన రూపము, రంగు, ఎత్తు ఇవన్నీ ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, లోపల అవయవాలు ఎలా ఉండాలి, పుట్టుమచ్చలు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో, నరాలు ఎట్లా ఉండాలి, కండరాలు ఎలా ఉండాలి, బోన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో వస్తుంది ప్లాన్. ఒక సింగిల్ సెల్ చూడండి. అలాగే మెమరీస్ అంటే పుట్టుకతో కొన్ని రావు, తర్వాత వస్తాయి. మగవాళ్ళకి గడ్డాలు మీసాలు కానివ్వండి, లేడీస్కు బ్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా వచ్చేదే ఈ యొక్క స్టెమ్ సెల్. ఇది ఎవరి గురించి చెప్తున్నాను? మన గురించే చెప్తున్నాను. మనము భూమి మీద మన జన్మదినం అని చేసుకుంటాం కదా, బర్త్డే. ఆ బర్త్డేకు ముందు 9-10 నెలల ముందు ఏం జరుగుతుందో అది చెప్తున్నాను. ఆ సింగిల్ సెల్లే, ఆ ఇన్ఫర్మేషన్తో వచ్చిన సెల్లే మరి 1, 2గా, 4గా, 8గా, 10గా, 100గా, 1000గా, కోట్ల కొలది సెల్స్ గా అదే రీబిల్డ్ అవుతుంది. అదే మరి విడిపోతుంది. అలా విడిపోయి అదే కిడ్నీలు అవుతుంది, అదే లివర్ అవుతుంది, అదే హార్ట్ అవుతుంది, అదే లంగ్స్ అవుతుంది, అదే కళ్ళు, అదే ముక్కు, అన్ని మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా దాంతో ఏర్పడిందే. చూసారా? కానీ హార్ట్ చేసిన పని లంగ్స్ చేయవు, లంగ్స్ చేసిన పని కిడ్నీలు చేయవు, కిడ్నీలు చేసిన పని లివరు చేయదు, కళ్ళు చేసిన పని ముక్కు చేయదు, ముక్కు చేసిన పని చెవులు చేయవు. సో చూసారా, ఒకే కణంతో ఏర్పడిన మన దేహంలో ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఏ విధమైన పనులు చేస్తున్నాయో మీకు చెప్తున్నాను. సో దాన్నే స్టెమ్ సెల్ అంటారు. అంటే మన బాడీ అంతా కూడా స్టెమ్ సెల్ తోనే నిర్మితమైంది. అలాంటి అద్భుతమైన స్టెమ్ సెల్ టెక్నాలజీతో ఏర్పడింది క్యూర్ సెల్. దానికి తోడు సినర్జిటిక్ బ్లెండ్స్ అంటే ఇందులో 2 రకాల ప్రయోజనం మనకు కలుగుతుంది. ఒకటి న్యూట్రిషన్, బాడీకి అవసరమైన ఈ యొక్క సెల్స్ కి అవసరమైన న్యూట్రిషన్. అది 3 రకాలుగా ఉంటుంది. ఆక్సిజన్, వాటర్ అండ్ న్యూట్రిషన్. ఆ న్యూట్రిషన్ మైక్రో లెవెల్లో మన ఆహారం ద్వారా అందకుండా, ఏదైతే దొరకకుండా ఉందో దాన్ని మనం మైక్రో లెవెల్లో అందిస్తున్నాం ఈ సినర్జిటిక్ బ్లెండ్స్ ద్వారా. మరొక పని కూడా చేస్తాయి ఈ సినర్జిటిక్ బ్లెండ్స్. అదేంటంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ కూడా చేయగలుగుతాయి. సో ఒకటి స్టెమ్ సెల్, రెండోది న్యూట్రిషన్, మూడోది ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే ఈ సినర్జిటిక్ బ్లెండ్స్. ఈ మొత్తం 3 కాంబినేషన్స్ తో తయారైతుంది ఈ యొక్క క్యూర్ సెల్. మరి క్యూర్ సెల్ అనేది ప్లాంట్ బేస్డ్ గా తయారైన ఒక అద్భుతమైన యూనిక్ ప్రొడక్ట్. ఎలా ఈ యొక్క స్టెమ్ సెల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మన బాడీ, మానవ దేహం. ఈ మానవ దేహంలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు దేవుడు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్లో లభించేటట్టు చేశాడు అనమాట. సృష్టి అంత అద్భుతమైందో చూసారా. ఈ యొక్క మాలస్ డొమెస్టికా అనేది మనకు సూపర్ మార్కెట్ లో దొరికే యాపిల్ కాదు, ఇదొక ప్రత్యేకమైన జాతి. ఇది స్విట్జర్లాండ్ లోని ఆల్ప్ పర్వతాల్లో మాత్రమే పండుతుంది. అలా నాన్ పొల్యూటెడ్ ఏరియాలో పడిన ఈ యొక్క మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ ను కూడా, అంటే ఈ యొక్క స్టెమ్ సెల్ గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ స్టెమ్ సెల్స్. అలాగే సోలార్ విటీస్ అన్న రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 స్టెమ్ సెల్స్ తో పాటు సినర్జిటిక్ బ్లెండ్స్ అయిన అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్, కోఎంజియం Q10, ఒమేగా 3, 6, 9 ఈ సినర్జిటిక్ బ్లెండ్స్ ఇవి ఎంత అద్భుతమైన న్యూట్రిషన్ కలిగి ఉన్నాయంటే, ఈ యొక్క అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ అనేవి మనకు నేరేడు బళ్ళు ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఈ నేరేడు బళ్ళు అనేవి ఇక్కడ మనకు పండినవి కాదు, ఇవి అమెజాన్ అడవుల్లో పండిన
ఈ యొక్క నేరేడు పళ్ళు, వాటిని బెర్రీ ఫ్రూట్స్ అంటారు. ఇవి ఎంత అద్భుతమైనవి అంటే మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ గా నీట్ గా ఉంచగలుగుతాయి. అంతేకాదు మన బాడీకి అవసరమైన సర్వం అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. సో ఇది ఉంది, అది లేదనకుండా ఈ మైక్రో న్యూట్రిషన్ అంతా కూడా ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ లో మనకు లభిస్తుంది. రెండో దాంతో పాటు ఏదైతే మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు, ఈ మనం ప్లాస్టిక్ ని బాగా యూటిలైజ్ చేస్తా ఉన్నాం. ఈ వాటర్ బాటిల్స్ ద్వారా, మనం త్రాగే నీటిలో ఉన్న వాటర్ బాటిల్స్ ద్వారా ఆ ఒక్క ప్రతి వాటర్ బాటిల్ 2 lakhs నానో ప్లాస్టిక్ పార్ట్స్ మన శరీరంలోకి వెళ్తున్నాయంట. అవి డైజెస్ట్ కావు. అవి ఈ బ్లడ్ వెజల్స్ లో, నర్వస్ సిస్టమ్ లో అడ్డుపడి బ్లాకేజ్ ఏర్పడుతున్నాయి. దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, ఇంకా లేదంటే పక్షవాతం కూడా వస్తుంది, బ్లడ్ క్లాట్ అయ్యి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్, అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయగలిగే సామర్థ్యం వీటికి మాత్రమే ఉంది ఈ భూమి మీద. అలాగే క్లోరెల్లా అనేది సూపర్ ఫుడ్ అంటే మనకు స్పిరులినాను సూపర్ ఫుడ్ అంటారు. స్పిరులినా అనేది మనకు సాల్ట్ వాటర్ లో పెరుగుతుంది, అంటే ఉప్పు నీటిలో పెరుగుతుంది. అలాగే క్లోరెల్లా అనేది మంచి నీటిలో పెరుగుతుంది, ఫ్రెష్ వాటర్ లో. ఈ రెండిటికి ఉన్న తేడా అది. ఇప్పుడు అంతరిక్ష యాత్రికులు కూడా ఈ క్లోరెల్లాను వారు అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్తున్నారు యాజ్ ఎ ఫుడ్ గా. మరి సునీత విలియమ్స్ 6 నెలల పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఆమె 6 నెలల పాటు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. అలాంటప్పుడు మరి క్లోరెల్లానే ఆమెను కాపాడింది. అంటే క్లోరెల్లా గురించి ఒక మాట చెప్తాను. సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారంటే, మనకు 1 kg ఫ్రూట్స్ తింటే ఎన్ని విటమిన్స్, మినరల్స్ లభిస్తాయో అన్ని విటమిన్స్, మినరల్స్ 1 గ్రాము క్లోరెల్లాలో ఉంటాయి. దీన్ని బట్టి మీరు అది ఎంత సూపర్ ఫుడ్డో అర్థం చేసుకోండి. ఇక ఆస్టాక్సిన్ అనేది ఈ భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎంత అద్భుతమైంది అంటే, మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అంటే ప్రీ రాడికల్స్ అంటే మన మీద నిరంతరం ఏవైతే దాడి చేస్తున్నాయో ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇవన్నీ మన సెల్స్ ను డ్యామేజ్ చేసే వాటిని ప్రీ రాడికల్స్ అంటారు. ఈ ప్రీ రాడికల్స్ ను చంపేయగలిగే సామర్థ్యం ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా కొత్తగా తయారు కావంటే ఉన్నయే ఈ ప్రీ రాడికల్స్ తో పోరాడాలి. ప్రీ రాడికల్స్ కు అలాంటి నియమాలు ఏం లేవు. మనకు శత్రువులైన అలా వాటికి ఎలాంటి నియమాలు లేవు. కానీ మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం కొత్తవి తయారు కావు, ఉన్నయే పోరాడాలి. అప్పటి నుంచే చూడండి, 45 సంవత్సరాల నుంచి మన స్కిన్ ముడతలు పట్టడం స్టార్ట్ అవుతుంది, చేతులు కానీ, కాళ్ళు కానీ, మొహం కానీ. ఎందుకంటే ప్రీ రాడికల్స్ పెరిగిపోతా ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి. దీన్ని నివారించుకోవాలంటే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. సో అది సప్లిమెంట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకైనా కూడా మన క్యూర్ సెల్ ప్రతి ఒక్కరు రోజు వాడుకోవాలి. ఇక బార్లీ గ్రాస్ అనేది అద్భుతమండి, అమోఘమైంది. మనకు మరి వీట్ గ్రాస్ తెలుసు కానీ బార్లీ గ్రాస్ అంతగా పరిచయం లేదు. వీట్ గ్రాస్ అనేది చల్లని ప్రాంతాల్లో వాడుకోవాల్సింది. అది అంటే శీతల ప్రదేశాల్లో వాడుకోవాల్సింది వీట్ గ్రాసు. ఉష్ణ ప్రాంతాల్లో, ఇండియా ఇలాంటి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాడుకోవాల్సిన గ్రాసు బార్లీ గ్రాస్. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న దేశాలైన యూరోప్ కంట్రీస్, అమెరికా ఇలాంటి దేశాలు వాడుకోవాల్సింది వీట్ గ్రాస్. సో ఈ బార్లీ గ్రాస్ లో ఎస్ఓడి అని ఒక న్యూట్రిషన్ ఉందండి. అది ఏంటంటే సూపర్ ఆక్సిడేటివ్ డిస్ముటేజ్ అంటారు. ఈ ప్రీ రాడికల్స్ ను చంపేసి వాటర్ గా కన్వర్ట్ చేసి చెమట రూపంలో, యూరిన్ రూపంలో బయటికి పంపించగలిగే సామర్థ్యం ఆ ఎస్ఓడికి ఉంది. అంటే బార్లీ గ్రాస్ అనేది అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ఏ జబ్బు మీదనైనా కూడా
రాకుండా చేయగలుగుతుంది. వచ్చినా కూడా దాన్ని క్యూర్ చేయగలిగే సామర్థ్యం బార్లీ గ్రాస్‌కు ఉంది. అంత అద్భుతమైంది బార్లీ గ్రాస్. సో, ఇంకా న్యూట్రిషన్ విషయానికొస్తే మనకు పాలల్లో ఉండే కాల్షియం కంటే 1000 రెట్లు ఎక్కువ ఈ బార్లీ గ్రాస్‌లో ఉంటుంది కాల్షియం. అలాగే ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్ కంటే మరి 800 రెట్లు ఎక్కువగా ఇందులో సి విటమిన్ ఉంటుంది. ఇంకా అనేక రకాల విటమిన్స్, మినరల్స్, మరి యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఎంజైమ్స్ అన్నీ మన బాడీకి ఎన్ని రకాలు కావాలనో అన్ని రకాల న్యూట్రిషన్ మైక్రో లెవెల్‌లో ఈ యొక్క బార్లీ గ్రాస్‌లో లభిస్తా ఉంది. ఇంకా బ్లాక్ కోహోష్ అనేది మహిళలకు ఒక వరం. ఎందుకంటే వారికి ఈస్ట్రోజన్ అనే ఆ హార్మోన్ తయారు కావాలి వారి బాడీలో. అది హెచ్చు తగ్గులు లేకుండా అంటే ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయాలి. ఆ బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయగలిగే సామర్థ్యం ఈ యొక్క బ్లాక్ కోహోష్ అనే ఒక రూట్‌కుందనమాట. అందులో అది కూడా మన ప్రొడక్ట్‌లో ప్రధానమైన ఇంగ్రీడియెంట్. ఇంకా శక్తిని ఉత్పత్తి చేసే కోఎంజైమ్ క్యూటెన్. ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది మన సెల్స్‌లోనే మైటోకాండ్రియాలో ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఇంకా, ఇంకా పెంపొందించేదే ఈ కోఎంజైమ్ క్యూటెన్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. అలాగే ఒమేగా 3, ఒమేగా 3, 6, 9 మన బాడీలో ఒమేగా 6 తయారైతుంది, 9 తయారైతుంది. కానీ 3 అనేది తయారు కాదు. మనం ప్రతిరోజు ఆహారం ద్వారా మన బాడీకి అందివ్వాల్సి ఉంటుంది ఈ ఒమేగా 3. ఇది మన అరికాల నుంచి జుట్టు వరకు అన్ని సమస్యలకు అది పరిష్కారం. గుండె జబ్బులకు గాని, బీపీ, థైరాయిడ్, డయాబెటిక్ ఇలా ఈ జబ్బు, ఆ జబ్బు అని సోరియాసిస్‌కు ప్రతి జబ్బుకు ఒమేగా 3 మరి క్యూర్ చేయగలుగుతుంది. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. వారి ఐక్యూ లెవెల్‌ని పెంపొందిస్తుంది. అందంగా ఉంచుతుంది. జుట్టును బాగా పెంపొందిస్తుంది. ఇంకా ఒమేగా 3 గురించి చెప్పాలంటే ఒక రోజు, 2 రోజులు సరిపోదండి. ఒక వారమైనా సరిపోదు. అన్ని ప్రయోజనాలు ఒమేగా 3. ఇలాంటి న్యూట్రిషన్ కమ్ ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే ఒక గొప్ప దివ్యౌషధం. దాంతో పాటు స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి? రిపేర్ చేస్తాయి బాడీని. రిపేర్ చేయగలుగుతాయి. అంటే ప్రతి జబ్బును కూడా రిపేర్ చేయగలుగుతాయి. స్టెమ్ సెల్స్. స్టెమ్ సెల్స్ మన బాడీలో ఏం చేస్తాయంటే ఏ అవయవంలో అయితే డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ అన్నిటిని కూడా రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని కూడా రీజనరేట్ చేయగలిగే సామర్థ్యం ఈ యొక్క స్టెమ్ సెల్స్‌కు ఉంది. సో, ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయటం వల్ల మనకు బయట నుంచి ఎదురయ్యే ఈ వైరస్‌ల దాడి, బ్యాక్టీరియాలు గాని, ఫంగస్ గాని, అలాగే ఈ యొక్క పారాసైట్స్ నుంచి, క్యాన్సర్ సెల్స్ నుంచి రక్షించగలిగేది ఒక ఇమ్యూనిటీ మాత్రమే. ఆ ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం దీంట్లో ఉంది కాబట్టి, మనం ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి భయం లేకుండా ఎలాంటి అనారోగ్య సమస్యకైనా మనం క్యూర్ సెల్‌ను వాడుకోవచ్చు. ఒక 30 రోజులు వాడామంటే అది ఆటోమేటిక్‌గా ఏ జబ్బైనా సరే, ఎన్ని రకాల జబ్బులు బాడీలో ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మనకు నమ్మకం ఏర్పడిన తర్వాత 4-6 మంత్స్ గాని వాడుకోగలిగితే మొత్తం అన్ని రకాల జబ్బులు వాష్ ఔట్ అయిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతాం. అలాంటి అద్భుతమైన ఈ యొక్క క్యూర్ సెల్‌ని ఎవరెవరు వాడుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ప్రతి ఒక్కరంటే ఆరోగ్యవంతులు, క్రానిక్ డిసీజ్‌తో బాధపడేవారు, డాక్టర్లు హోప్‌లెస్ అన్నవారు, వీరు, వారు, పిల్లలు, పెద్దలు అనేది ఏం లేదు. ఆడ, మగ అందరూ వాడుకోవాలి. మనిషి అన్న ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిన గొప్ప ప్రొడక్ట్ క్యూర్ సెల్. ఆరోగ్యవంతులు ఎందుకు వాడుకోవాలి అని మీరు భావించవచ్చు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు క్రానిక్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న బీపీ, డయాబెటిక్, థైరాయిడ్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు కూడా ఒకప్పుడు మీలాగా ఆరోగ్యవంతులే. వారికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మూల సూత్రం అర్థం గాక, ఇలాంటి క్యూర్ సెల్ గురించి వారికి తెలియక, వారు ఈరోజు క్రానిక్ డిజార్డర్స్‌తో బాధపడుతా ఉన్నారు. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పటికీ మీరు హీరో లాగానే ఉండాలి. లేదు హీరోయిన్ లాగా ఉండాలి అంటే మాత్రం క్యూర్ సెల్ ఖచ్చితంగా వాడుకోవాలి. క్యూర్ సెల్ అనేది మెడిసిన్ గాదు. ఇది ఒక దివ్య ఔషధం.
ఇదొక న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్. జబ్బులు రాకుండా కాపాడగలుగుతుంది. వచ్చిన తర్వాత కూడా వాటిని మెల్లమెల్లగా తగ్గించగలుగుతుంది. పూర్తిగా సెల్ లెవెల్‌లో రిపేర్ అవుతుంది కాబట్టి ఎటువంటి జబ్బైనా బయటికెళ్ళిపోతుంది. ఇక క్రానిక్ డిజార్డర్స్‌తో బాధపడేవారు డైలీ 2 గాని, 3 గాని తీసుకోవాలి. ఇలా ఒక నెల వాడుకోవటం వల్ల మీకే తెలిసిపోతుంది. మీకున్న ప్రాబ్లమ్స్ 100% అనుకుంటే ఈరోజు, ఒక నెల వాడుకుంటుండగానే అది 30-40% తగ్గటం మొదలవుతుంది. మీకు నమ్మకం ఏర్పడిన తర్వాత ఒక 4-6 మంత్స్ వాడుకుంటే పూర్తిగా మీరు వాడే మెడిసిన్ గూడా మానేయొచ్చు. అంతటి అద్భుతమైన ప్రొడక్ట్. ఇంకా డాక్టర్లు హోప్‌లెస్ అంటారు. అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్‌లు గానియండి, ఈ హెచ్ఐవి, ఎయిడ్స్‌తో బాధపడేవారు గాని, అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు గాని, ఇలా డాక్టర్లు ఇంక లాభం లేదు. మా ప్రయత్నాలు మేము జేసాం. ఇక మేమేం చేయలేము అన్న కేసుల్లో గూడా మనం నిర్భయంగా క్యూర్ సెల్ ఇవ్వచ్చు. అయితే డోస్ పెంచివ్వాలి. 3 గాని, 4 గాని, 6 గాని ఇవ్వాలి. ఎంత డోస్ అయినా ఇవ్వచ్చు. ఏమీ తప్పులేదు ఇందులో. సో, అలా ప్రతి ఒక్కరూ వాడుకోవటానికి అనువుగా ఉన్నది. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎవరెవరు వాడుకోకూడదు అంటే, ప్రెగ్నెంట్ వుమెన్స్ వాడుకోకూడదు. పాలిచ్చే తల్లులు వాడకూడదు. అవయవాలు మార్పిడి చేసుకున్నవారు వాడుకోకూడదు. పిల్లలు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాడుకోకూడదు. ఒకవేళ ఆ చిన్న పిల్లలు ఏ వయసు పిల్లలైనా సరే ఆటిజం గాని, తలసేమియా గాని అలాంటి వాటితో బాధపడుతుంటే, లేదంటే అంటే మూర్ఛ వ్యాధి. అలాంటి వారు ఏ వయసులో ఉన్నా గూడా వాడుకోవచ్చు. ఇంకా 11 సంవత్సరాల నుంచి ప్రతి పిల్లలు వాడుకోవాలి. 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు డైలీ ఒక చాచెట్ వాడుకున్నా గూడా వారి జ్ఞాపశక్తి చాలా, చాలా అంటే 100% కాదు, 200% కాదు, 300% కంటే ఎక్కువ బూస్ట్ అయిపోతుంది. అంటే ఇతర పిల్లల కంటే ఎక్కువ జ్ఞాపశక్తి ఉంటారు. ఐక్యూ లెవెల్ బాగుంటుంది. వారు యాక్టివ్‌గా ఉంటారు. ఆటల్లో గాని, అన్ని విషయాల్లో గూడా వారు చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో పాల్గొనేవారు, పబ్లిక్ ఎగ్జామ్స్‌లో పాల్గొనేవాళ్ళు కొంచెం డోస్ ఎక్కువ తీసుకున్నా గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇంక వారు చక్కగా రాణిస్తారు. మీరు వాడి చూడండి. ఒక్క నెల వాడి చూడండి. మీకే అర్థమైపోతుంది. మీ పిల్లలు ఎంతగా చదువుల్లో ముందుంటరో, ఆటల పాటల్లో ముందుంటరో, వారి ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో మీరే చూడండి. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా ఓవర్ డోస్ అనేది లేదండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనివల్ల. ఇక ఎలా వాడుకోవాలి దీన్నంటే, సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారు. సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటే, ఇది డైరెక్ట్‌గా మీ నోట్లోని నాలుక కింద చాచెట్ కట్ చేసి పోసుకోవాలి ఆ పౌడర్‌ను. ఒక ప్యాకెట్‌లో 20 చాచెట్స్ ఉంటాయి. ఈ చాచెట్‌ను కట్ చేసి ఉదయం ఎంప్టీ స్టమక్‌తోనే బ్రష్ చేయక ముందే మీరు నాలుక కింద పోసుకుంటే చక్కగా అది కరిగిపోతుంది. ఇక సాయంత్రమైనా అంతే ఎంప్టీ స్టమక్. ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్. అది కరిగిపోయిన ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్ ఒక లీటర్ తాగాలండి. మీరెప్పుడైనా గూడా క్యూర్ సెల్ చాచెట్ తీసుకుంటే గోరువెచ్చని వాటర్ 1 లీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఈ జబ్బు, ఆ జబ్బు అనేది ఏం లేదండి. ఏ జబ్బుకైనా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడే చెప్పాం గదా! చాలా డీటెయిల్డ్‌గా చెప్పాం. సో, నా జబ్బు తగ్గిపోతుందన్న ఈ క్వెషన్‌లే అవసరం లేదు. అన్ని జబ్బులకు ఇది చక్కటి పరిష్కారం. ఇది వాడినప్పుడు కొన్ని మీకు అర్థం గావాలి. ఇది మీరు వాడటం ప్రారంభించిన ఒక వారంలో గాని, లేదు 2, 3 వారాల తర్వాత మీలో డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. డిటాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ చేసే ప్రక్రియ. అంటే లోపలున్న వ్యాధికారక విష వ్యర్థ రసాయన పదార్థాలు పోవటం అనేది జరుగుతుంది. అది చెమట రూపంలో జరగొచ్చు, యూరిన్ రూపంలో జరగొచ్చు, మోషన్ రూపంలో జరగొచ్చు. లేదు కొంచెం జ్వరం రావచ్చు. కొంచెం ఇంకా ఆహ్, చెమటలు బాగా పెట్టొచ్చు. బాడీ పెయిన్స్ కూడా రావచ్చు. ఏదో ఒకటొస్తుంది. ఏదో ఒకటో, రెండో వస్తాయి. అన్నీ రావు. ఏదో 1, 2 వస్తున్నాయి. అది కూడా 1, 2 రోజులుంటాయి అంతే. వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు ప్రత్యేకంగా వాటి కోసం ఎటువంటి మెడిసిన్ గాని
ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ బయటికి వెళ్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు రకరకాల జబ్బులు. ఓకే. ఇక దీంట్లో మనకు 2 ప్యాకెట్లు వచ్చి రూ. 6,850. అంటే ఒక ప్యాకెట్ ఖరీదు రూ. 3,425 పడుతుంది. అయితే మా కంపెనీ కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఇంట్రొడక్షన్ ఆఫర్ కింద మరొక ప్యాకెట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. అంటే రూ. 3,425 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్‌ను మీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాం. బహుమతిగా ఇస్తున్నాం. సో, మొత్తం రూ. 10,275 వర్త్ ప్రొడక్ట్‌ను మీకు కేవలం రూ. 6,850 ఇస్తున్నాం. ఇదొక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రీ దీంతో పాటు. బిజినెస్ ఆపర్చునిటీ అంటే మరి మనం వాడుకొని ప్రయోజనం పొందిన తర్వాత ఇతరులకు రికమెండ్ చేస్తే మీ ఇంటికి కనక వర్షం వరదలాగా వస్తుంది. ఎట్లా? సో, అది మనం చెప్పుకుందాము. ఈ బిజినెస్‌ను లెక్కించాలంటే బిజినెస్ వాల్యూ 50 ప్రతి ఐడీకి 50 బీవీ అంటాం మనం. 50 బీవీగా కౌంట్ అవుతుంది. ఇక మనకిచ్చే డబ్బులన్నీ కూడా ఎన్‌వైసీ రూపంలో ఉంటాయి. ఎన్‌వైసీ అంటే న్యూ యంగ్ కరెన్సీ అన్నమాట. అది ఒక ఎన్‌వైసీ వచ్చి రూ. 90 వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు మొత్తం రూ. 6,850కి ఎన్ని ప్యాకెట్లొస్తాయి? 3 ప్యాకెట్లొస్తాయి. ఒక ప్యాకెట్‌లో 20 సాచెట్స్ ఉంటాయి. అంటే మొత్తం 60 వస్తాయి. రోజు 2 వాడుకున్నా కూడా మీకు నెల రోజులొస్తుంది. ఇక ఈ బిజినెస్‌లో న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచ్చే గొప్ప అవకాశం ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఇన్వెస్ట్‌మెంటే లేనప్పుడు రిస్క్ లేదు. బాస్ లేడు. మీ టైం మీకు. మీ ఇష్టం. పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా ఎప్పుడైనా మీ ఖాళీ సమయంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ప్రమోషనల్ ర్యాంక్స్ 1 స్టార్ నుంచి 15 ర్యాంక్స్ క్రౌన్ అంబాసిడర్ వరకు. ఒక్కొక్క ర్యాంక్ మీరు అచీవ్ అవుతుంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కూడా మారిపోతుంది కంప్లీట్‌గా. దీంతో పాటు ఆరోగ్యం అనేది బహుమతిగా వస్తుంది మీకు. మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మీ ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, లక్షలాది మంది ఆరోగ్యంగా తయారవుతారు. అంటే మన పెద్దలు అంటారు కదా, పుణ్యం పురుషార్థం అని. ఈ పుణ్యము, పురుషార్థము 2 మీ ఇంటి తలుపు తట్టినాయి కాబట్టి న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ మీ ముందుకొచ్చింది. ఇక న్యూ యంగ్ మనకు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తుంది. అందులో డైరెక్ట్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్‌మెంట్స్, ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. ఇలా మొత్తం 6 రకాల ఇన్కమ్స్ ప్రతిరోజు వచ్చేస్తాయి మనకు. ఏ రోజు ఇన్కమ్ జనరేట్ అయితే నెక్స్ట్ డే మనకు వచ్చేస్తాయి. అంటే బిజినెస్ ప్రతిరోజు మనకు మిడ్‌నైట్ 12కు క్లోజ్ అవుతుంది. బిజినెస్ క్లోజ్ అయిన నెక్స్ట్ 1 అవర్‌లోనే మనకు రావాల్సిన ఇన్కమ్స్ అన్నీ కూడా మన అకౌంట్‌కి క్రెడిట్ అయితాయి. సో, ఈ విధంగా అద్భుతంగా ప్లాన్ చేసింది న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది ఇది 100% లీగల్ అండి. మీరు రిలయన్స్ గాని, టాటా గాని ఎవరైనా ఎయిర్టెల్ చూడండి. మీరు కస్టమర్‌ని రిఫర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి మాది రిఫర్ చేయండి మా ఎయిర్టెల్. మీకు 500 ఇస్తామంటారు. ఇల్లీగల్ అయితే వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పండి? మీరు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. 100% లీగల్ కాబట్టే మేము ఇంత పబ్లిక్‌గా చెప్తా ఉన్నాం. ఎయిర్టెల్, రిలయన్స్, టాటా వాళ్ళు టాటా కారు మీరు గాని మీ ఫ్రెండ్‌కి రిఫర్ చేస్తే 10,000 ఇస్తున్నారు. అంటే కారును బట్టి కొన్నిటికి 25,000 కూడా ఇస్తారు. మరి అలా ఇల్లీగల్ అయితే వాళ్ళెందుకు అక్కడ ఒక కెరీర్ అనేది లేదు. ఇక్కడ మా కంపెనీ మీకు కెరీర్‌ని ఇస్తుంది. అది ఇక్కడ గొప్పతనం. ఏదో 1, 2 మీరు రికమెండ్ చేస్తారు. అంతటితో జీవితం అయిపోదు కదా! కానీ ఇక్కడ 1, 2 కాదండి. మీకు సంపూర్ణంగా ఫుల్ టైమ్ మీరు వర్క్ చేసినా కూడా మీరు జీవితంలో చూడనంత డబ్బును మీరు చూడగలుగుతారు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక కెరీర్‌ని ప్లాన్ చేశారు. అయితే ఈ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనకు 10% దేని మీద? బీవీ మీద. మనకు ఒక ఐడీకి 50 బీవీ కదా! 10% అంటే మనకు 5 ఎన్‌వైసీ. 5 ఎన్‌వైసీ ఇంటూ రూ. 90 అంటే రూ. 450 ప్రతి ఐడీ మీద మనకొస్తాయి. ఎన్ని ఐడీలు మనం డైరెక్ట్ రిఫర్ చేస్తే అన్ని 450 మన ఇండియన్ రూపీస్‌లో మనకు అకౌంట్ క్రియేట్ అయితాయి. ఇట్లా లెఫ్ట్ టు రైట్‌లో మీరు ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు.
ఆ రిఫర్ చేసిన వారందరూ మనకు 2 గ్రూపులుగా మీ ద్వారా ఏర్పడితే మ్యాచింగ్ అంటే ఏంటి? జంట కావటం. పెళ్లి సంబంధాల్లో మ్యాచింగ్ చూస్తున్నాం అంటారు కదా, అట్లాగే జంట. ఎన్ని మ్యాచింగ్లు అయితే అన్ని 10% మళ్ళీ. అంటే లెఫ్ట్ గ్రూప్ లో ఒకటి, రైట్ గ్రూప్ లో ఒకటి మ్యాచ్ అయితే ఆ మ్యాచింగ్ మీద అంటే ఒకటైంది కదా, లెఫ్ట్ గ్రూప్ లో ఒకటి, రైట్ గ్రూప్ లో ఒకటి కలిసి 2 కలిసి ఒక జత అయినాయి. ఆ ఒకదాని మీద 50%, 10% అంటే మరొక 5 ఎన్వైసి. ఈ విధంగా ఎవ్రీ మ్యాచింగ్ కు ఇలా లెఫ్ట్ గ్రూప్ లో 10 అయినాయి, రైట్ గ్రూప్ లో 10 ఐడీలు అయినాయి. మొత్తం ఎన్ని మ్యాచింగ్లు అయినాయి? 10 మ్యాచింగ్స్. 10 మ్యాచింగ్ల మీద 10%, అంటే ప్రతి మ్యాచింగ్ కు 10%. ఒక్కొక్క మ్యాచింగ్ 50 బీవీ కదా, 50 బీవీ ఇంటూ 10%, అంటే 10 జతలైతే $50. 100 జతలైతే 100 జతలైతే ఎంత? సో ఈ విధంగా 200 జతలైతే మనకు 45,000 వరకు కూడా ప్రతిరోజు మనం ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు అద్భుతంగా ఈ బిజినెస్ ప్లాన్ చేశారు. మ్యాచింగ్ ఇన్కమ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అప్ టు 5 స్టార్ వరకు 45,000 పర్ డే ఎర్న్ చేసే కెపాసిటీని కూడా పెట్టారు. ఎన్ని జతలైతే అన్ని, అప్ టు 45,000 వరకు ఒక రోజు మనం తీసుకోవచ్చు. అదే మనం సిల్వర్ ర్యాంక్ అంటే 6వ ర్యాంకు నుంచి మనకు టాప్ లెవెల్ వరకు పర్ డే 1000 ఎన్వైసి వరకు కూడా మనకు లిమిటేషన్ కెపాసిటీ ఇచ్చారనమాట. అంటే 90,000 పర్ డే ఎర్న్ చేసే కెపాసిటీ. ఒక్కొక్క మ్యాచింగ్ కు 10% లెక్కన 90,000 వరకు మనం ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అద్భుతం కదా. ఇక స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, మనకు డైరెక్ట్ రిఫరల్ ఉందని చెప్పాం కదా 10%. ఆ డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళందరూ ఈ ప్లేస్మెంట్ అనేది ఈ 2 లైన్లలో పడతారు. కానీ మీరు ఎంత మందిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీకు లెవెల్ 1 గా కన్వర్ట్ అవుతారు ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. సో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ యొక్క ఇన్కమ్ ఉద్దేశం ఏంటంటే, ఈ మ్యాచింగ్ ఇన్కమ్ లో ఎవరైతే మీ డౌన్ లో ఉన్నవారు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వారి ఇన్కమ్ మీద అగైన్ మరొక ఇన్కమ్ అన్నమాట ఇది. సో ఇలా మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు లెవెల్ 1 వస్తారు. ఇది జనరేషన్ ప్లాన్ కింద కన్వర్ట్ అయింది ఆటోమేటిక్ గా. ఇలా మీరు 10 మందిని చేయండి, 20 మందిని చేయండి, వారందరూ మీకు లెవెల్ 1. వారి ద్వారా ఎన్రోల్ అయిన వారు లెవెల్ 2. ఆ లెవెల్ 2 ద్వారా ఎన్రోల్ అయిన వారు లెవెల్ 3. లెవెల్ 3 ద్వారా ఎన్రోల్ అయిన వారు లెవెల్ 4. లెవెల్ 4 ద్వారా ఎన్రోల్ అయిన వారు అందరూ లెవెల్ 5. ఇట్లా ఈ 5 లెవెల్స్ మీద మీకు ప్రతి లెవెల్లోనూ 10%, వారి ఇన్కమ్ మీద 10%. ఈ విధంగా అద్భుతమైన స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇది మీకు ఉదాహరణతో సహా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ మీరు 10 మందిని డైరెక్ట్ గా ఎన్రోల్ చేశారు. ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మందిని ఎన్రోల్ చేశారు. మీకు డైరెక్ట్ గా ఉన్న వారందరూ లెవెల్ 1 అవుతారు. ఆ లెవెల్ 1 లో 10 మంది ఉన్నారు కదా, వారు ఒక్కొక్కరు సపోజ్ ఎగ్జాంపుల్ 10 మంది చేశారు అనుకో, 100 మంది అవుతారు లెవెల్ 2 లో. ఆ 100 మంది ఒక్కొక్కరు ఈచ్ 10 మందిని ఎన్రోల్ చేస్తే లెవెల్ 3 లో మీకు 1000 అవుతారు. లెవెల్ 4 లో 10,000 అవుతారు. లెవెల్ 5 లో 1 lakh అవుతారు. అంటే ఈ మొత్తం 5 లెవెల్లో కలిసి 11,110 మంది అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా ఎవ్రీ లెవెల్లో 10 అయితే ఈ 5 లెవెల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది డైలీ ఒక 1,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి ఒక్కొక్కరు. అంటే వారందరూ ఇన్కమ్ కలిసి 10,000 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, నా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో నా ఇంట్రొడ్యూసర్ కు నేను ఒక్కనే డైలీ 90,000 సంపాదిస్తున్నా పర్ డే. అంటే నా ఒక్కడి మీదనే నా ఇంట్రొడ్యూసర్ కి ఎంత పోతుంది? 9,000 పర్ డే. నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, డైలీ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారానే మా ఇంట్రొడ్యూసర్ కు, మా అప్లైనర్ కు 90,000 పర్ డే సంపాదిస్తాడు. ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. ఎక్కువ మంది నాలాంటి వాళ్ళు ఉంటే ఆయన టీంలో ఆయనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. చూసారా, నేను ఎగ్జాంపుల్ చెప్పా. ఒక్కొక్కరు 1000 రూపాయలు, అలాంటి వాళ్ళు 10 మంది ఉండి 10,000 సంపాదిస్తే మీకు 1,000 రూపీస్ వస్తుంది.
వారందరూ కలిసి ₹1,00,000 సంపాదిస్తే మీకు 10,000 వస్తుంది. వారందరూ కలిసి 10 లక్షలు సంపాదిస్తే మీకు 1,00,000 వస్తుంది. మీ టీంలో ఉన్న ఈ 5 లెవెల్స్ లో ఉన్నవారు ₹1,00,00,000 సంపాదించారు అనుకోండి. ఈ ₹1,00,00,000 మేము మీకు 10% అంటే 10 లక్షలు పర్ డే వస్తుంది. అబ్బా అంత ఇస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేయొద్దు. ఇట్ ఈస్ ద బిజినెస్ ఆపర్చునిటీ, నాట్ జాబ్. కాబట్టి బిజినెస్ కాబట్టి ఎంత మీరేమి ఈజీ కాదు కదా, ఈజీ టాస్క్ కాదు కదా. ఈజీ టాస్క్ అయితే అంత ఎందుకు ఇస్తారు? మనం బిజినెస్ చేస్తున్నాం, దానికి తగిన కాంపన్సేషన్ ఇస్తున్నారు. సో ఇది రియల్ గా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. తీసుకుంటున్నారు ప్రతిరోజు డైలీ 1 lakh కాదు 2 lakhs 3 lakhs తీసుకునేవారు మన టీంలో ఉన్నారు. టీమ్ లైన్స్ లో మీరు కూడా ఒక సామాన్యులమైన మేమే తీసుకుంటుంటే మీకు చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఎంతో విజ్ఞానులు, ప్రతిభావంతులు. సో అతి సామాన్యులమైన మేమే తీసుకుంటుంటే మీకు పెద్ద విషయం అంటారా ఇది? కాబట్టి దీనికి ఎటువంటి లిమిటేషన్ లేదు. చక్కగా ఎంతైనా తీసుకోవచ్చు. రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం మరొక ఇన్కమ్. మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ ప్రమోషనల్ ర్యాంక్స్ 15 ర్యాంక్స్ ఉన్నాయి. 1 స్టార్ అయితే 1 స్టార్ కావాలంటే 2000 బీవీ లెఫ్ట్ గ్రూప్ లో, 2000 బీవీ రైట్ గ్రూప్ లో. అంటే మీరు మీ టీము అందరూ కలిపి చేసిన బిజినెస్. 40 మంది 40 ఐడీలు లెఫ్ట్ గ్రూప్ లో, 40 ఐడీలు రైట్ గ్రూప్ లో చేస్తే మీకు 1 స్టార్ గా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు రివార్డ్ గా $100 ఇస్తారు. 100 NYC అంటే 9,000. అదే 2 స్టార్ కావాలనుకోండి 5,000 బీవీ కావాలి బిజినెస్ వాల్యూ. అంటే 100 లెఫ్ట్ గ్రూప్ లో, 100 రైట్ గ్రూప్ లో. ఆల్రెడీ మీరు 40 ఐడీలు చేశారు అంటే 2000 బీవీ చేశారు. ఇంకా రిమైనింగ్ 3000 బీవీ ఆర్ 60 ఐడీస్ చేస్తే మీరు 2 స్టార్ గా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు మరొక 150 NYC అంటే 13,500 రూపాయలు. సో ఈ విధంగా మనకు 3 స్టార్ గా అయితే $250 అంటే $250 ఇంటూ 90. ఇక 4 స్టార్ 5 స్టార్ ఇవన్నీ స్టేజ్లు దాటి మరి ఇప్పుడైతే నేనైతే ప్లాటినం 9th ర్యాంక్ లో ఉన్నా. జస్ట్ 8 months లో నేను రీచ్ అయ్యాను అక్కడికి. అతి సామాన్యం నేనే 8 నెలల్లో ప్లాటినం అయితే మీరు ఇక ఎంతో ప్రతిభ ఉన్న మీరు 4 నెలలకో 6 నెలలకో అయిపోతారు అంతే. పెద్ద కష్టం అయితే మేము ఆ స్థాయిలోకి ఎందుకు వస్తాం చెప్పండి. మా అప్లయర్ అయితే మరి కేవలం 10 నెలల్లో 11 ర్యాంకులు అచీవ్ చేశారు. ఆయన ఎంత ప్రతిభావంతుడు చూడండి. సో మీలాంటి గొప్ప వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇలా ఈ 15 ర్యాంక్స్ కంప్లీట్ చేస్తే మనకు మొత్తం 50 lakhs NYC వస్తాయి. 50 lakhs NYC ఇంటూ 90 రూపీస్ అంటే 45 కోట్ల రూపాయలు. ఇది దీనికి హార్డ్లీ 2 years పట్టొచ్చు, లేదు 3 years. పోనీ నాలాంటి సామాన్యులు ఒక 4-5 సంవత్సరాల్లో ఇది మనం అచీవ్ చేసాం అనుకోండి. 45 కోట్లు 5 సంవత్సరాలు అంటే ఈ ఒక్క ఇన్కమే 45 కోట్లు అంటే ఇక మరి మ్యాచింగ్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, మరి ఇప్పుడు చెప్పబోయే ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్, ఇంకా ర్యాంక్ అచీవ్మెంట్, ఇలా 6 రకాల ఇన్కమ్స్ కలిపి 150 నుంచి 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇంత గొప్ప ప్రాజెక్టు ఎటువంటి పెట్టుబడి లేకుండా మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. సో ఒక ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో మనకు కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి 1 స్టార్ కు 2000 ఫర్ మంత్, 2 స్టార్ కు 5000, అట్లా 3 months ఇస్తారు. ఒక్కొక్క ర్యాంక్ కు 3 months ఇస్తారు. 3 స్టార్ కు 10,000 అంటే 3 months ఇస్తే 30,000. 4 స్టార్ కు 25,000 ఫర్ మంత్, అలా 3 months అంటే 75,000. 5 స్టార్ కు 50,000 ఫర్ మంత్ అంటే 1,50,000. ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. సో ఈ విధంగా November 1st నుంచి ఎవరైతే ఈ యొక్క క్రైటీరియాలో అచీవ్ అవుతారో వారందరికీ కూడా ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ర్యాంక్ అచీవ్మెంట్ ఇది ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అన్నమాట. రాయల్టీ బోనస్ అంటాం మనం. దీనికి ఎలిజిబుల్ కావాలంటే 3 స్టార్ అయి ఉండాలి. 3 స్టార్ అయితే మన టోటల్ బిజినెస్ మీద అంటే లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ మన
స్పాన్సర్ ద్వారా, మన డైరెక్ట్ రిఫరల్ ద్వారా వచ్చిన గ్రూప్స్ ఎన్ని ఉంటే అన్నిటి మీద మనకు 1% ఇవ్వటం జరుగుతుంది. అదే 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%, ఇంకా అబౌవ్ ఏ ర్యాంక్ అయినా 5%. ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ బేసిస్ లో ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ ద్వారా ఎన్రోల్ అయిన గ్రూపు ఇంకా ఎవరు కూడా 3 స్టార్ కాలేదంటే ఆ గ్రూప్ మీద మీకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు డైమండ్ ఉన్నారనుకోండి సపోజ్, ఆ గ్రూప్ మీద మొత్తం 5% మీకే వస్తుంది. మరొక గ్రూప్ లో 3 స్టార్ ఉంటే వాళ్ళ మీద మీకు 4% వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు 1% పోతుంది కదా. మీరు డైమండ్ కాబట్టి 5% లో ఉన్నారు, బ్యాలెన్స్ మీకు వస్తుంది. అదే 5 స్టార్ అయితే ఆ గ్రూప్ కు 2%, మీకు బ్యాలెన్స్ 3%. సిల్వర్ అయితే వారికి 3%, మీకు 2%. గోల్డ్ అయితే వారికి 4%, మీకు 1%. అంటే డిఫరెన్షియల్ బేసిస్ లో మీకు వాళ్ళకున్న డిఫరెన్స్. మరొక అద్భుతమైన బొనంజా, నవంబర్ బొనంజా అంటాం. మనకి నవంబర్ 3 నుండి ఈ రేపటి వరకు, అంటే నవంబర్ 30 లోపల ఎవరైతే ఎన్రోల్ అయ్యి, అంటే పాతవారు కానీ కొత్తవారు కానీ 30 పేర్స్ చేస్తారో వాళ్ళందరికీ కులు మనాలి జనవరి 5వ తేదీ తీసుకెళ్తాం. మాకు డేట్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి. టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం A to Z మాదే, కంపెనీదే. మాదే అంటే కంపెనీది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో 4 రోజులు, 3 nights 4 days. సో ఈ విధంగా అద్భుతమైన ఆపర్చునిటీ. అప్ టు 5 స్టార్ వరకు మీరు జస్ట్ 30 పేర్స్ చేస్తే చాలు. ఆ పై ర్యాంకుల వాళ్ళు ఆ 30 పేర్స్ అచీవ్ చేసిన వాళ్ళను, సిల్వర్ అయితే 2 చేయాలా, రూబీ అయితే 4, గోల్డ్ అయితే 6 మందిని, ప్లాటినం అయితే 12 మందిని. ఈ విధంగా చేస్తే చాలు అనమాట. సో మీరందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయ్యి మరి మాతో పాటు కులు మనాలి వస్తారని మేము ఖచ్చితంగా గ్యారంటీగా అనుకుంటున్నాం. ఆల్రెడీ హోటల్ రూమ్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి, బస్సులు అన్ని బుక్ అయిపోయినాయి. మీకోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ. ఇక నిర్ణయం మీదే, ఏ నిర్ణయమైనా మీదే. మనకు ఆరోగ్యకరమైన జీవితం ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, వరల్డ్ టూర్ ఉంది, రికగ్నిషన్ ఉంది, ఇతరులకు హెల్ప్ చేసే. ఇప్పుడు నా సీనియర్ నాకు హెల్ప్ చేసాడా లేదా? ఇప్పుడు చూడండి, మీరే చూడండి, నేను ప్లాటినం అయినా అంటే మీరే ఊహించుకోండి. ఒక్క లైఫ్ టైం రివార్డ్ ద్వారానే 50,000 NYC వచ్చినాయి. ఇప్పటి వరకు మొత్తం 2 lakhs NYC. ఇక మీరే ఆలోచించుకోండి, ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇంతటితో ఆగుతుంది ఏమన్నా? కేవలం 10 నెలల్లోనే నాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తే ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎంత రావచ్చు. క్రౌన్ అంబాసిడర్ అయితే నా లైఫ్ను ఎంత టర్న్ చేశాడు నా ప్లానర్. ఈ విధంగా మీరు కూడా ఇతరులకు హెల్ప్ చేయొచ్చు కదా. ఎంతో మంది నిరుద్యోగ సమస్యలతో, చాలని ఆదాయాలతో బాధపడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అలాంటి వారికి మీరు ఈ యొక్క గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడొచ్చు. ఆ పుణ్య ఫలం కూడా మీకే దక్కుతుంది. అందుకనే మన పెద్దలు అన్నట్టు పుణ్యం పురుషార్థం 2 కూడా దీని ద్వారా మనం పొందవచ్చు. ఇక ఇట్ ఈస్ ద ఓన్ బిజినెస్. మన ఆత్మవిశ్వాసంతో బ్రతకగలిగే గొప్ప బిజినెస్ ఇది. కాబట్టి ఆలోచించండి, పరిశీలించండి, నమ్మండి, ప్లాన్ చేయండి, అచీవ్ చేయండి. సో ఎనీహౌ, మీరు ఇంతవరకు నిరీక్షించి ఈ ప్రెజెంటేషన్ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓవర్ టు హోస్ట్ రవిచంద్రబాబు గారు. థ్యాంక్ యూ, Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. Wow, really wonderful presentation, sir. సార్, మీకు నిజంగా థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్స్ అ లాట్. ఎందుకంటే ఎక్కడా కూడా కొంచెం కూడా స్పీడ్ లేకుండా చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని మన కంపెనీ ఏదైతే అవకాశాన్ని ఇస్తుందో ఆ అవకాశంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించినందుకు మీకు నిజంగా చాలా 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 ధన్యవాదాలు సార్. ఎక్స్ట్రాడినరీ. ఒక్కసారి చూడండి, అక్కడ మనకి ఒక క్షమించండి, ఒక చిన్న విషయం చెప్తాను. మనకు కొత్తగా ఒక 3 ప్రొడక్ట్లు రాబోతున్నాయి. వాటి గురించి మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు. ఫస్ట్ వీక్ నుంచి అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ మంగళవారం నా ప్రొడక్ట్ ట్రైనింగ్ లో వాటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అప్పటి వరకు మనకు అందుబాటులో లేవు కాబట్టి
మనకు ఈ కులు మనాలి ప్రోగ్రామ్ రేపటితో ఎండ్ అవుతుంది కాబట్టి వాటిని నేను చెప్పి మళ్ళీ ఏంటంటే కొంతమంది పోస్ట్ పోన్ చేస్తారనమాట. అవి వస్తే చేస్తాం అది ఇది అని. అందుకని చెప్పట్లేదు. అదొక్కటి మనసులో పెట్టుకోండి. సో వాటి గురించి నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఎస్ సార్, ఓకే. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. అయితే సి మై డియర్ ఫ్రెండ్స్, సార్ ఏదైతే ఇప్పటిదాకా ముక్కుబాల్ రెడ్డి సార్ గారు చెప్పారో, మీకు మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రెజెంటేషన్ పిలిచారో నిజంగా వాళ్ళకి మీరు ఒక్కసారి కదండి, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అండి. ఇప్పటిదాకా చూడండి, ఎంతో ఎక్స్పీరియన్స్, 20+ ఎక్స్పీరియన్స్ ఉన్న సార్కే దీని గురించి ఒక లైఫ్ ని చేంజ్ చేసి తను ఎంతో అద్భుతమైన విజయాన్ని దీంట్లో నమోదు చేసుకుని మన ముందుకు వచ్చి ఇలా చెప్పుకున్నారో, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అండి, నిజంగా ఫెంటాస్టిక్ ఇది. అయితే ఇందులో ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, అసలు దీంట్లో ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా, దానికి టెస్టిమోనియల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఒక ఆలోచన వస్తుంది కదా. ఎస్ అండి, ఖచ్చితంగా ఉంటుంది అందరికి ఆ క్వశ్చన్. అలాంటిది మీరు చూడదలుచుకుంటే రేపు మార్నింగ్ అండి, ఎగ్జాక్ట్ గా 6:50 అంటే 6:50 టైం పక్కా పర్ఫెక్ట్ గా 6:50కే మీరు ఎంటర్ అవ్వగలిగితే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారిని ఒక్కసారి అడగండి. వాళ్ళు మళ్ళీ మీకు మార్నింగ్ కి సంబంధించిన లింక్ పంపిస్తారు. అందులో ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తూ, మేము ఎవరిని ప్రీ ప్లాన్డ్ కాదండి, ర్యాండమ్ గా వాళ్ళు అక్కడికక్కడికే హ్యాండ్ రైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నెల, 2 నెలలు, లేకపోతే వారం రోజులు, 10 రోజులు, వాళ్ళ ఇష్టం అండి. అక్కడ వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ని చెప్పడానికి వాళ్ళ ఉత్సాహంతో ముందుకు వచ్చిన వాళ్ళని మేము పిలుస్తూ ఉంటాం ర్యాండమ్ గా. వాళ్ళు అక్కడ చెప్తూ ఉంటారండి. అది మీరు లైవ్ లో చూడొచ్చు రేపు. ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అక్కడే యూట్యూబ్ లింక్ కూడా మీకు వెంటనే ఇస్తారు, అక్కడ కూడా చూడొచ్చు. అయితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని ఒకసారి అడగాలి. అయితే ఇన్కమ్ ప్లాన్స్ ఎలాగుంటాయండి దీంట్లో, నిజమేనా ఇవన్నీ చెప్తుందంటే ఎస్ అండి. ఇప్పుడు కూడా ఆన్సర్ వాళ్ళే చెప్తారు మీకు. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఒకసారి కూర్చుని, అంటే ఫోన్ లో కానీ డైరెక్ట్ గా కానీ కూర్చుని వాళ్ళతో ఉండగలిగితే, ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కరు అంటే ఏ ర్యాంకులు ఎవరెవరు ఎంత సంపాదించుకోగలిగారని వాళ్ళన్నీ తెలిసి ఉండండి, వాళ్ళు మీకు చెప్తారు. ఓకేనా. ఇది ఒక ఫెంటాస్టిక్ బిజినెస్ ఆపర్చునిటీ అండి, అది మీరు తీసుకోగలుగుతారని చెప్పి. అయితే రేపటితో మనకి ఈ కులు మనాలికి సంబంధించిన బొనాన్జా అయిపోవచ్చింది కాబట్టి మీకు కూడా ఇవాళ మీరు డెసిషన్ తీసుకున్న రేపు కూడా మీకు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు. అద్భుతమైన అవకాశాన్ని మీరు అందుకోవచ్చు. ఓకేనా. ఎనివే అండి, ఇప్పటి వరకు మనకి సార్ ముక్కుబాల్ రెడ్డి గారు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు గాను ఆయనకి ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనకు అలవర్చి ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీని మన ముందుకు తీసుకొచ్చిన శ్రీ లయన్ ఎల్ఎన్ఎన్ ప్రసాద్ సార్కి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మరి ఈ సెషన్ ఇంత సజావుగా సాగడానికి ప్రతి ఒక్కరు కోఆర్డినేటర్స్, జూమ్ కోఆర్డినేటర్స్ కానీ, జూమ్ కో హోస్టులు కానీ వ్యవహరించిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి, అలాగే ఎంటైర్ టీమ్ లైన్స్ తరపు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 6:50కి కలుసుకుందామండి. అప్పటిదాకా మరి మీ అందరికీ గుడ్ నైట్, హ్యాపీ గుడ్ నైట్. థ్యాంక్ యూ.